ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లా అరపేలి నియోజకవర్గం తుమ్మిరిగూడ మండలం అరకు సంత వద్ద కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ప్రజలారా, కాంగ్రెస్ పార్టీ ఈరోజు సంత వద్ద ఎందుకు వచ్చిందంటే శాసనం తీసుకొచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ బ్రిటిష్ వారిని తరిమికొట్టినటువంటి పార్టీ. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకము కాంగ్రెస్ పార్టీ ఆనాడు స్వర్గీయ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఆధ్వర్యంలో ప్రవేశపెట్టింది. గిరిజనులు వలస వెళ్ళిపోతున్నారు, గిరిజన గ్రామంలోనే వారి యొక్క ఉపాధిని కొనసాగించాలని, వారికి ఆర్థికంగా ఉపయోగపడతారని ఆ పథకాన్ని చట్టాన్ని రూపొందిస్తే నేడు బీజేపీ ప్రభుత్వము కేంద్రంలో మహాత్మా గాంధీ గారి పేరు తొలగించడం చాలా దురదృష్టకరం. బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వము కొత్త చట్టం కానీ కొత్తగా ఎటువంటి ఉపాధి అవకాశం కల్పించకుండా 20 సంవత్సరం కొనసాగిస్తున్నటువంటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో మహాత్మా గాంధీ పేరు తొలగించడం చాలా దురదృష్టకరం. దీని వలన గిరిజనులకే మన గిరిజనుల హక్కులు చట్టాలు 1/70 చట్టానికి తూట్లు పొడవడానికి బీజేపీ కంకణం కడుతుంది. అదేవిధంగా మన పీసే చట్టం కంకణం కడుతుంది తొక్కడానికి. దీనిని ప్రజలందరూ గమనించాలి. ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ కేంద్రంలో రాష్ట్రంలో ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వము మన గిరిజనుల హక్కులు చట్టాలు తుంగలు తొక్కడానికి మనకు ఇటువంటి దుర్మార్గమైన పనులు చేస్తుంది. దీని వలన రాష్ట్రానికి 400 కోట్ల పనిభారం పడుతుంది, ఆర్థిక భారం. ప్రతి రాష్ట్రానికి 29 రాష్ట్రాల్లో లక్షలాది కోట్లు ఆర్థిక భారం పడుతుంది. ఈ ఆర్థిక భారము ప్రజలకే నష్టం కలుగుతుందని దీన్ని తక్షణమే కేంద్ర ప్రభుత్వము విరమించుకోవాలనేసి ఈరోజు అరకు సంత వద్ద కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. జాతీయ ఉపాధి హామీ గ్రామీణ పథకంలో మహాత్మా గాంధీ పేరు కొనసాగించాలి. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మహాత్మా గాంధీ పేరు తొలగించడం అన్యాయం. జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వం. మహాత్మా గాంధీ పేరు కొనసాగించాలి, మహాత్మా గాంధీ పేరు కొనసాగించాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మహాత్మా గాంధీ పేరు కొనసాగించాలి. జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, శర్మిలారెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరు కొనసాగించాలి, మహాత్మా గాంధీ పేరు కొనసాగించాలి. జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. జై కాంగ్రెస్. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ గారి తొలగించడం అన్యాయం. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ గారి నాయకత్వం. మహాత్మా గాంధీ పేరు తొలగించడం అన్యాయం. జై కాంగ్రెస్. మహాత్మా గాంధీ పేరు కొనసాగించాలి, మహాత్మా గాంధీ గారిని కొనసాగించాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. అందరికీ నమస్కారం. ప్రజలారా, ఈరోజు కాంగ్రెస్ పార్టీ సంత వద్ద నిరసన కార్యక్రమం చేయడానికి కారణం బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ, అమిత్ షా ఆధ్వర్యంలో స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి మహాత్మా గాంధీ పేరు జాతీయ
గ్రామీణ ఉపాధి హామీ పథకంలో తొలగించడం చాలా దుర్మార్గం. బీజేపీ పార్టీ నాయకులు స్వాతంత్రం తీసుకురావడానికి ఎవరు కూడా పోరాటం చేయలేదు. కానీ 20 సంవత్సరము ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరు ఒక చట్టం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. దీనిని తొలగించడం దుర్మార్గము. రాష్ట్ర ప్రభుత్వానికి 400 కోట్ల ఆదాయము ప్రజలపైన పడుతుందని, దీనిని తక్షణమే విరమించుకోవాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని ఈరోజు అరకు సంత, కుంభ్రుగూడ మండలం అరకు సంత వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. దీని వలన గిరిజన హక్కులు చట్టాలకు భంగం కలుగుతుంది. జాతిపిత మహాత్మా గాంధీ పేరు తొలగించారంటే ఆదివాసీల హక్కులు చట్టాలు తొలగించడం ఏమాత్రం వాళ్ళకి సులువు, చాలా సులువు. మనమందరం కూడా బీజేపీ ప్రభుత్వానికి ఎటువంటి సపోర్ట్ చేస్తే, పి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్, ఈ 3 పార్టీలు కుమ్మక్కై బీజేపీతో కుమ్మక్కై ఈ 4 పార్టీలు గిరిజన హక్కుల చట్టాలు తుంగలు తోయడానికి వారి యొక్క నినాదం చేస్తున్నారు. దీనిని తిప్పికొట్టాలి. కాంగ్రెస్ పార్టీ దేశంలో, రాష్ట్రంలో లేకపోవడం, గిరిజనులు అధోగతి పాలయ్యారు. గిరిజన హక్కుల చట్టాలు భంగం కలుగుతుంది. 200 పని దినాలు కాంగ్రెస్ పార్టీ కల్పిస్తుంది. దానిని తుంగలో తొక్కడానికి బీజేపీ ప్రభుత్వం కంకణం కట్టింది. దీనిని అందరూ ఖండించాలని ఈరోజు ఈ సంతలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. జై కాంగ్రెస్.